Truth and Times. It's a Christian perspective talk show. భారతావని పుణ్యభూమి. ఎందుకంటే హిందూ దేశము అన్న పేరు పవిత్ర బైబిల్ గ్రంథంలో 2 సార్లు ప్రస్తావించబడింది, ఎస్తేరు గ్రంథంలో. కాబట్టి భారతదేశం అన్నది లేఖనం భూమి, హైలీ బ్లెస్సెడ్ ల్యాండ్. కొలసీల్లో మనం చూసుకుంటే కొలసీలు 3వ అధ్యాయం 23-24. Trusting that God knows the perfect time to reward faithfulness. So this is what has happened here. So మనం ట్రస్ట్ చేయాలి. We should just be faithful to him. రోజు మనం అడుగుతూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ స్తోత్రం కలుగునుగాక. గ్రేస్ రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, నేటి పాడ్కాస్ట్ కార్యక్రమాన్ని గౌరవనీయులు పాస్టర్ రవికుమార్ గారి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన ప్రేమగల మా తండ్రి, నాయన నీ పాదంలోకి వెళ్ళి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ప్రభా, మీ వాక్యం ద్వారా నాయన ప్రభా మేము నాయన ప్రభా ఆత్మీయంగా బలపడి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదం మాకు అందరికీ సహాయం దయచేయండి. ప్రత్యేకంగా ఈ పాడ్కాస్ట్ మీరు ఆదరించి అంతవరకు మీరే నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Dear friends, once again welcome to the Truth and Times, a Christian Perspective podcast. ఈరోజు మిత్రులారా, మనము ఎస్తేరు గ్రంథంలోని చివరి 5 అధ్యాయాలు మనం చర్చించబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ 5 చాప్టర్స్ ఎంతో కూలంకషంగా మనం చర్చించాము. ఎన్నో వీ హ్యావ్ లెర్న్డ్ మెనీ వండర్ఫుల్ ట్రూత్స్ ఫ్రమ్ ద హోలీ బైబిల్. మిత్రులారా, నేటి పాడ్కాస్ట్లో the last 5 chapters from 6th to 10th 10 chapters. ఈ సందర్భంగా నేను జస్ట్ ఫ్యూ వర్డ్స్ చెప్పేసి తర్వాత గౌరవనీయులైన మన స్పీకర్స్ వద్దకు మైక్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. భారతావని పుణ్యభూమి. ఎందుకంటే హిందూ దేశము అన్న పేరు పవిత్ర బైబిల్ గ్రంథంలో 2 సార్లు ప్రస్తావించబడింది, ఎస్తేరు గ్రంథంలో. కాబట్టి భారతదేశం అన్నది లేఖనం భూమి, హైలీ బ్లెస్సెడ్ ల్యాండ్. ప్రభువు ఆశీర్వదించిన పవిత్ర దేశం ఇది. కొన్ని చోట్ల మతపరమైన హింస చెలరేగినా కానీ ధైర్యవంతులైన భారతదేశ క్రైస్తవులు, ధైర్యవంతులు మరియు దేశభక్తులైన ప్యాట్రియాటిక్ క్రిస్టియన్స్ ఆఫ్ ఇండియా ఎస్తేర్ మొర్దెకైల వలె తప్పకుండా తిరుగులేని విజయం సాధిస్తారు త్వరలో అన్న ఈ చిన్న మాటతో నేను గౌరవనీయులైన మన స్పీకర్స్ దగ్గరికి వెళ్తున్నాను. మొదటి ప్రశ్న గౌరవనీయులు అడ్వకేట్ గారికి. 6వ అధ్యాయంలో రాజు యొక్క స్లీప్లెస్ నైట్ క్రానికల్స్ చదవడానికి ప్రోత్సహించింది. దీనివల్లనే మొర్దెకై యొక్క రాజభక్తి, లాయల్టీ అండ్ దేశభక్తి రాజుకు తెలిసాయి. ఘనంగా మొర్దెకైని గౌరవించాలనుకున్నాడు విత్ స్టేట్ హానర్స్. ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాగా మనకు ఎంటైర్ ఎపిసోడ్లో కనిపిస్తుంది. కాబట్టి 6వ అధ్యాయంలోని దేవుని అదృశ్య హస్తం మనకు ఏమి ప్రబోధిస్తుంది అన్నది శ్రోతలకు వివరించండి సార్. మీకు 15 నిమిషాలు టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మీరు చెప్పినట్టు 6వ అధ్యాయంలో మరి రాజుకి నిద్ర పట్టపోవడం, మరి ఆ రికార్డులను ఆయన తిరిగేయడం. సో దెన్ హీ కేమ్ టు నో, అంటే హీ కేమ్ టు నో ఇన్ ద సెన్స్ మర్చిపోయాడు. ఆయనకి మళ్ళీ గుర్తు చేయడం జరిగింది మొర్దెకై హౌ హీ సేవ్డ్ హిస్ లైఫ్ అనేది. సో ఇక్కడ మొర్దెకై ఆ స్టోరీ మన అందరికి కూడా తెలుసు. ఆ స్టోరీలోకి నేను వెళ్ళను. బట్ ఇట్ ఈస్ అన్ ఇలిస్ట్రేషన్ ఆఫ్ హౌ గాడ్ బ్లెసెస్ అండ్ అప్హోల్డ్స్ హిస్ చిల్డ్రన్ హూ ఆర్ ఫెయిత్ఫుల్ టు హిమ్. సో ఇవాళ సంఘం ఏమి నేర్చుకోవాలి అంటే, ఆ రోజుల్లో వాళ్ళకి ఏముందని అంత విశ్వసించారు దేవుణ్ణి. చాలా విపత్కర పరిస్థితులు.
ఎస్తేర్కి మొర్దెకైకి భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల్లో దే స్టిల్ రిలైడ్ అండ్ ట్రస్టెడ్ ఆన్ గాడ్. సో మొర్దెకై దేవుణ్ణి రాజుని రక్షించడం, అది రాజు తెలుసుకున్నాక ఆయన్ని ఇది చేయడం. సో ఇక్కడ మనకి ఇంకోటి ఏం చెప్తుందంటే గాడ్స్ సోవర్నిటీ. ఇట్ సేస్ అబౌట్ గాడ్స్ సోవర్నిటీ. ఎప్పుడైనా ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే ఆయన బిడ్డలను ఆయన రక్షిస్తాడు, వాళ్ళని లేవనెత్తుతాడు, అత్యున్నత స్థానాల్లో పెడతాడు. అంటే దాన్ని ఏమంటాం మనం, సూపర్ న్యాచురల్ థింగ్స్, వీ కెన్ సే సూపర్ న్యాచురల్ థింగ్స్ విల్ బి డన్. సో ఈ ఎస్తేర్ గ్రంథం తీసుకోవడానికి సూపర్ న్యాచురల్ థింగ్స్ జరిగినాయి అని కూడా. సో అలాగా చూసుకుంటే వెళ్తే మొర్దెకై ట్రస్టెడ్ ఇన్ ద గాడ్ ఇన్ మోస్ట్ అన్ఫేవరబుల్ కండిషన్స్. ఎందుకంటే వీళ్ళని అక్కడ ఖైదీకి తీసుకెళ్లారు. ఖైదీకి తీసుకెళ్ళినాక హామాన్ అనేవాడు ఎప్పుడు ఇతన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఈయన ఎప్పుడు హామాన్ తిరుగుబాటు చేయలేదు, ఎప్పుడు చేయలేదు. హీ జస్ట్ రిలైడ్ అండ్ ట్రస్టెడ్ ఆన్ గాడ్. హీ కెప్ట్ ప్రేయింగ్ టు గాడ్. ఇట్లా చేసుకుంటూ వచ్చాడు. సో ఇది ఏం చెప్తుందంటే సహజంగా ఇప్పుడు ఇవాళ మన సంఘం తీసుకుంటే దేవుడు ఎందుకు వై ఈజ్ సైలెంట్? ఛాన్సార్లు మనకు అనిపిస్తుంది, నా దేవుడు నా ప్రార్థన ఆలకించడా, నా ప్రార్థనకు జవాబు ఇవ్వడా, ఎందుకు ఆయన సైలెంట్గా ఉన్నాడు ఏంటి అనేది చూస్తే కాలములు సమయాల్ని ఆయన డిసైడ్ చేసే దేవుడు కంటే ఆ స్పెసిఫిక్ టైంలో విల్ కమ్అవుట్. అంటే హీ విల్ కమ్అవుట్ ఇన్ సెన్స్ వీ క్యాన్ సీ హిస్ యాక్ట్స్. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ స్పెసిఫిక్ టైం వచ్చినప్పుడు మొర్దెకై ఏమంటాం ఘనంగా సన్మానించబడ్డాడు. సో మనకు ఉంది కదా, నువ్వు నీ శత్రువులు నువ్వేమనొద్దు, నాకు అప్పచెప్పేది నేను చూసుకుంటాను. సో హీ సెడ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ వాట్ వి సే ఎనిమీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మొర్దెకై ఏం చేశాడు? దేవుడికి అప్పచెప్పాడు. దేవుడికి అప్పచెప్పబట్టి హామాన్తోనే సత్కరించబడ్డాడు. హామాన్ నిర్ణయించిన ప్రకారం దేవుడు కింగ్ హామాన్ని సలహా అడిగితే హామాన్ చెప్పిన ప్రకారమే మొర్దెకై ఇది చేశాడు. సో అలా చూసుకుంటూ వస్తే ఇక్కడ మనకి ఇంకోటి చూస్తే ఏంటంటే ఫెయిత్ఫుల్ సర్వీస్ వితౌట్ ఇమీడియట్ రికగ్నిషన్. సో ఇవాళ చాలా మంది సఫర్ అవుతున్నాం. ఇన్ టుడేస్ చర్చ్ మెనీ ఆఫ్ అస్ ఆర్ సఫరింగ్. ఐ హ్యావ్ బీన్ వెరీ ఫెయిత్ఫుల్, I have been very honest, I have been very committed towards God and towards my job, but నాకు ఇమీడియట్ రికగ్నిషన్ రావట్లేదు. ఎందుకంటే మెనీ ఆఫ్ అవర్ పీపుల్ దళిత్ క్రిస్టియన్స్ అండ్ దళిత్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత కష్టపడి ఎంత చేసినా వెరీ ఫ్యూ పీపుల్ విల్ బి ఆన్ ది టాప్ ఇన్ విచ్ ఆర్ పొజిషన్ దే ఆర్. పొలిటికల్ కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, మామూలు దే విల్ ఫేస్ డిస్క్రిమినేషన్ అండ్ దేర్ సర్వీసెస్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్. వాళ్ళ సర్వీసెస్ రికగ్నైజ్ చేయబడాలంటే ఇంకా అట్మోస్ట్ చాలా టాప్ లో ఉంటే తప్పితే అయినా కానీ దే విల్ నాట్ బి. అట్ ద సేమ్ టైమ్ ద గవర్నమెంట్స్ ఆర్ మేకింగ్ దెమ్ స్కేప్ గోట్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా. ఇఫ్ యూ జస్ట్ సీ ఇన్ ఏపీ, పివి సునీల్ కుమార్, హీస్ షెడ్యూల్ క్యాస్ట్, సంజయ్, హీస్ ఎ దళిత్ క్రిస్టియన్, దే హ్యావ్ బీన్ టార్గెటెడ్. దే డిడ్ దేర్ డ్యూటీ, దే డిడ్ దేర్ రెస్పాన్సిబిలిటీ, బట్ దే హ్యావ్ బీన్ టార్గెటెడ్. అంటే ఐ జస్ట్ గో అవుట్ ఆఫ్ ది వే. ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే హీల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డెసిషన్ మేడ్ బై ది గవర్నమెంట్. ఎందుకంటే హీస్ ఆల్మోస్ట్ లైక్ సీఎం, నెక్స్ట్ టు సీఎం కాబట్టి ఇంటెలిజెన్స్ చీఫ్ అయితే హీల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన బ్లేమ్ చేశారంటే ఒక ఇది ఉంది. బట్ సిఐడి ఏముంది అక్కడ? సిఐడిలో పెద్ద ఏముండదు. బట్ స్టిల్ దే హ్యావ్ బీన్ టార్గెటెడ్. ఎందుకు దే హ్యావ్ బీన్ టార్గెటెడ్ అంటే దే ఆర్ దళిత్స్, సింపుల్. సో ఇట్లా అది చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ మనకి ఇదేం చెప్తుందంటే ఆ సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క దీన్ని గుర్తిస్తాడు అండ్ దే విల్ బి టేకెన్ ఆన్ ఆర్ దే విల్ బి గివెన్ టాప్ పొజిషన్స్. సిమిలర్లీ కొలసీల్లో మనం చూసుకుంటే కొలసీలు 3వ అధ్యాయం 23-24, ట్రస్టింగ్ దట్ గాడ్ నోస్ ది పర్ఫెక్ట్ టైమ్ టు రివార్డ్ ఫెయిత్ఫుల్నెస్. సో దిస్ ఇస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ హియర్. సో మనం ట్రస్ట్ చేయాలి. వీ షుడ్ జస్ట్ బీ ఫెయిత్ఫుల్ టు హిమ్. రోజు మనం అడుగుతూ ఉండాలి, అడిగి గోదాడుకోవాలి. విశ్వాసంతో ముందుకెళ్తే ఖచ్చితంగా విల్ డూ ఇట్. ఇక్కడ దేవుణ్ణి విశ్వసించడం వలన రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్స్ అయింది. అంటే ఏమైంది? హామాన్ ఏమనుకున్నాడు? మొర్దెకైని ఉరికంబం ఎక్కించాలి అని పెద్ద ఉరికంబం కట్టించాడు తన ఇంట్లో. కానీ ఏమైంది? అదే హామాను మొర్దెకైని ఊరేగించాడు, రాజవస్త్రాలతో ఊరేగించాడు. అతని ముద్ర ఉంగరం అతని చేతిలోకి వెళ్ళింది. సిమిలర్లీ అతను ఏ ఉరికంబం అయితే పెట్టాడో అదే ఉరికంబం మీద అతను ఉరివేయబడ్డాడు. సో దిస్ ఈస్ వాట్ వీ క్యాన్ సే రివర్సల్ ఆఫ్ వాట్ వి సే ఫార్చ్యూన్స్.
దేవుడు వాళ్ళతో ఉండి దేవుడు యొక్క కార్యాలు అక్కడ సూపర్ న్యాచురల్ థింగ్స్ జరిగినాయి కాబట్టి కంప్లీట్ రివర్స్ అయింది. ఇటు పక్క ఉన్నది కంప్లీట్ రివర్స్ అయిపోయి హీ వాస్ హ్యాంగ్. సిమిలర్లీ హిస్ పొజిషన్ వాజ్ గివెన్ టు మోర్దెకై. అట్లాగే మనం ఏ పొజిషన్లో ఉన్నా కానీ వీ షుడ్ నాట్ నెవర్ ఫర్గెట్ అవర్ పీపుల్ ఆర్ గాడ్. అంటే ఎస్తేర్కి గుర్తు చేశాడు ఆయన. ఎస్తేర్కి ఏమని గుర్తు చేశాడు? నువ్వు రానివే అయిపోయావు కాబట్టి నేను తప్పిపోయాను, నాకేం పర్లేదు అనుకుంటున్నావేమో అని చెప్పి గుర్తు చేస్తే ఎస్తేర్ ఏమంటుంది? నో 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 అని చెప్పి, లేదు 3 రోజులు మీరు ఉపవాసం ఉండండి, నేను ఉపవాసం ఉంటాను, అందరూ ఉపవాసం ఉండి వీ షుడ్ డూ ఇట్ అని చెప్పి. సో వాట్ ఎస్తేర్ సే టు us is we should use our position and power to save our people, to protect our people, or to protect God's work, లేకపోతే to enhance or to take forward God's work. దీనికోసం వాడాలి. We should use our power apart from discharging our duties in whichever position we are as per the norms. At the same time we need to protect our people. We should use our authority and power to protect our people అనేది ఎస్ఆర్. ఎందుకంటే నాకేమైనా పర్లేదు అని చెప్పి ఆమె ఒక డేరింగ్ స్టెప్ తీసుకొని షీ హస్ కమ్ అవుట్. ఇక్కడ మనం ఇంకొకసారి చూసినట్లయితే సామెతలు 16:18 నాశనమునకు ముందు గర్వము, నాశనం ముందుకు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనుషులు నడుచును. సో ఈ వాక్యం స్పష్టంగా హామానికి సంబంధించి జరిగింది. అతను ఏం చేశాడు? నాశనానికి ముందు చాలా గర్వపడ్డాడు, పడిపోయే ముందు చాలా అహంకారంతో ఉన్నాడు. ఎందుకంటే రాజు భార్య నన్ను ఎవరు పిలవలేదు, నాకంటే ఇంకెవడున్నాడు, నన్నే కదా 2సార్లు కూడా రమ్మందని చాలా గర్వించాడు, చాలా అహంకారంతో ఉన్నాడు. కాబట్టి హీ హాస్ టు ఫేస్ గాడ్స్ వ్రాత్. సో దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో ఇవన్నీ కూడా మనకేం చెప్తున్నాయి అంటే, ఇవాళ మోర్దెకై యొక్క పాత్ర కానీ ఎస్తేర్ యొక్క పాత్ర కానీ మనకి ఫర్ ద టుడేస్ క్రిస్టియన్స్ వాట్ దే ఆర్ సేయింగ్ ఈస్ దట్ we are called to use our resources and influence and position not for selfish gain but to protect the vulnerable and advance God's kingdom. సో మనకి ఏదైతే అధికారం ఇవ్వబడిందో, మనకి ఏవైతే రిసోర్సెస్ ఇవ్వబడినాయో, ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వబడిందో, లేకపోతే ఏదైతే ఇచ్చారో మనకి, దాన్ని సెల్ఫిష్ గెయిన్ కోసం కాకుండా వీ షుడ్ యూస్ టు ప్రొటెక్ట్ వల్నరబుల్ అండ్ అడ్వాన్స్ గాడ్స్ కింగ్డమ్. సో ఇది ఎస్తేర్ యొక్క గ్రంథం. మరి పాత నిబంధన అప్పుడు పెద్ద హోప్ కూడా లేదు వాళ్ళకి, అయినప్పటికీ కూడా దే ట్రస్టెడ్ ఆన్ గాడ్, దే బిలీవ్డ్ ఇన్ గాడ్ అండ్ దే కుడ్ అచీవ్ ఇట్. వాళ్ళ యొక్క విశ్వాసమే వాళ్ళని సూపర్ న్యాచురల్ థింగ్స్కి నడిపించింది. ఆ సూపర్ న్యాచురల్ థింగ్స్ వాళ్ళు అనుభవించగలిగారు. సో ఎస్తేర్ యాజ్ ఎ క్వీన్, షీ ఎంజాయ్డ్ మోర్దెకై అండ్ దే కుడ్ సేవ్ దేర్ పీపుల్. ఇవి మనకి వాళ్ళు ఉన్న సంఘంలో వీఆర్ ఫేసింగ్ ద సేమ్ సిచ్యుయేషన్స్. ఇర్రివోకబుల్ లాస్ ఉన్నాయి మనకు కూడా ఇర్రివోకబుల్ లాస్ ఉన్నాయి. అంటే వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ స్ట్రెంగ్త్. చట్టాలు వస్తూనే ఉన్నాయి, కేంద్రం తీసుకొస్తుంది, రాష్ట్రాల్లో వస్తున్నాయి. కేంద్రంలో పక్కన ప్రైవేటైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ప్రైవేటైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఆటోమేటిక్గా ఏమవుతుంది? రిజర్వేషన్స్ ఉండవు, ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ ఉండవు. సిమిలర్లీ కొన్ని స్టేట్స్లో వాళ్ళు మాకు రిజర్వేషన్ ఉంటుందని వాళ్ళు తీశారు. అట్ ద సేమ్ టైం స్టేట్స్ ఆర్ బ్రింగింగ్ లాస్, ఏది మన యాంటీ కన్వర్షన్ లాస్ అని తీసుకొస్తున్నారు. సో ఒక చట్టం వచ్చిందంటే మళ్ళీ ఆ చట్టాన్ని అదే చట్టసభల్లో మళ్ళీ దాన్ని ఇది చేయాలి. బట్ ఈలోపు అది మిస్యూజ్ అవుతుంది, చాలా మంది దాని వలన ఇదవుతున్నారు. కాబట్టి ఇప్పుడు all the churches should come onto a common platform and raise our voices. Unless and until we raise our voices, otherwise in whichever position we are, we will be targeted and we have to face their wrath. సో దాని నుంచి తప్పించుకుంటే ఖచ్చితంగా మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలి, అవసరమైతే ఉపవాస ప్రార్థన చేయాలి. సంఘంగా అందరం ఒకే తాటి మీద నడుస్తూ మనం దేవుడి యొక్క సూపర్ న్యాచురల్ థింగ్స్ని చూపించగలగాలి, వాళ్ళకి మనం పొందుకోగలగాలి, వాళ్ళకి చూపించగలగాలి. అప్పుడే ద చర్చ్ విల్ బి ఎందుకంటే ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ ఇజ్రాయెల్ హెస్ ప్రూవ్డ్ ఇట్సెల్ఫ్. ఇజ్రాయెల్ హెస్ ప్రూవ్డ్ నోబడీ కాంట్ ఛాలెంజెస్ అనే స్టేజ్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా జరుగుతూనే ఫైన్ డే దే విల్ బి ది సుప్రీం. బట్ హియర్ వీఆర్ అనేబుల్ టు ప్రూవ్. We are in a low profile. So being a Christian, we should not be in a low profile. In whichever position we are, we should not be in a low profile. We should be the best. మన అంత ముందు కూడా నేను ఒకసారి చెప్పాను, either I may be in a position of a sweeper or a manager. I must be the best అనే దానిలో మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ప్రూవ్ చేసుకోవాలి.
మన సంఘంలో ప్రూవ్ చేసుకోవాలి, మన సంఘాలు కూడా ప్రూవ్ చేసుకొని అందరం కూడా కలిసి ఎప్పుడైతే దేవుడి యొక్క శక్తిని మహిమను చూపించగలుగుతామో ఆటోమేటిక్గా వీ క్యాన్ ఆల్సో ఎంజాయ్ ద ఫ్రూట్స్ లైక్ ఎస్ఏఆర్ మోర్దెకై అండ్ ది అదర్ జ్యూస్ ఎంజాయ్డ్ ఇన్ దోస్ డేస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు. దేవదేవుని సార్వభౌమత్వం గురించి, తర్వాత గాడ్స్ సూపర్ న్యాచురల్ మిరకల్స్ 6వ అధ్యాయంలో ముఖ్యంగా దేవుడు చేసిన ఆ యొక్క మిరాక్యులస్ థింగ్స్ అన్నిటినీ చాలా చక్కగా మీరు వివరించారు. అదేవిధంగా తగిన సమయంలో దేవుడు ఈ పర్సెక్యూటెడ్ పీపుల్ని రక్షించి వారి యొక్క పాస్ట్ గ్లోరీని రెస్టోర్ చేస్తాడు అని చెప్పేసి చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు. నెక్స్ట్ వి విల్ గో టు అవర్ బిలీవ్డ్ పాస్టర్ గారు. సార్, ఎస్తేరు యొక్క జూయిష్ ఐడెంటిటీ, లవ్ ఫర్ హర్ కమ్యూనిటీ, హర్ విజ్డమ్, డిన్నర్ డిప్లొమసీ అండ్ హర్ డేరింగ్ ఎక్స్పోజర్ ఆఫ్ హామాన్స్ ఈవిల్ ప్లాట్ టు కమిట్ జినోసైడ్ ఆఫ్ జూస్ అన్ని రాజుకు ప్రస్ఫుటంగా తెలిసిపోయాయి. 7వ అధ్యాయంలోని గాడ్స్ ప్రావిడెన్స్ను, ఆధ్యాత్మిక సత్యాలను మీ సందేశంలో వివరించమని 15 నిమిషాలు మీకు టైం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దేవుని వాక్యంలో మరి ఎస్తేరు రెండవసారి మరి విందుకు రమ్మంటది. రేపు అంటే ఫస్ట్ మరి బ్యాంక్వెట్, ఫస్ట్ విందు చేసినప్పుడు హామాను రాజు ఇద్దరు వచ్చారు. వెంటనే ఆమె చెప్పలేదు, ఆమెకు విజ్ఞాపన, ఆమె ఎవరు, ఆమె ప్రజలు ఎవరు తెలియజేయలేదు. సెకండ్ టైం మరి మళ్ళీ విందుకు రమ్మని చెప్పేసి వారిద్దరిని ఆహ్వానించినట్టుగా మనం చూస్తున్నాం. సో హామాను మీద మరి చెప్పాలి కాబట్టి మరి ఆ విషయము చెప్పడానికి ముందు మరి యూదులందరినీ ప్రార్థన చేయాలా, మూడు రోజులు మీరు ఫాస్టింగ్లో ఉండాలి, నా కొరకు ప్లాన్ చేయాలి. మనము ఒక పని చేయాలనుకున్నప్పుడు ప్లానింగ్ ఈజ్ రిక్వైర్డ్. దాని ముందు ప్రార్థన ఎంతో అవసరం ఉంది. సో దేవుని బిడ్డలుగా మొట్టమొదట ఏదైనా ప్రార్థన చేసి ఒక పని చేయాలి. ఎస్తేరు మరి ప్రార్థన చేయడమే కాదు, అందరితో కూడా చెప్పి మీరు కూడా ప్రార్థన చేయాలి, మొర్దెకై కూడా ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థన చేయాల్సిందే. ఎందుకంటే ఇట్స్ ఎ టీమ్ వర్క్. దేవుడు ప్రజలను రక్షించాలంటే అందరూ ప్రార్థన చేయాలి. మనమందరం కూడా ప్రార్థన పనులుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మరి రెండవసారి మరి బ్యాంక్వెట్, రెండవసారి విందు జరిగినప్పుడు మరి దేవుని ప్రణాళిక ఏంటంటే మరి గాడ్ కాల్స్ యూ ట్వైస్. అబ్రహాము మరి ఆయన చంపబోతా ఉంటే అబ్రహామా అని అన్నాడు, 2 సార్లు అన్నాడు. మరి సొలొమోను కూడా 2వ మారు ప్రత్యక్షమై అంటున్నాడు, నీకేం కావాలి. మరి ఎస్తేరు వెంటనే చెప్పకుండా మరి 2 సార్లు మరి రెండవసారి మరి అది సస్పెన్స్ గా పెట్టేసి రెండోసారి ఏం చెప్తుంది అనేది వాళ్ళకు సస్పెన్స్ గా ఉంటుంది, రాజుకు కానీ హామానుకు కానీ. ఎందుకంటే మరి మనము ఒక విజ్ఞాపన చేయాలన్నప్పుడు మాటికి దేవుని వాక్యం ఏంటంటే, ఒక స్నేహితుడు తన స్నేహితుడికి ఒక 3 రొట్టెలు కావాలంటే అర్ధరాత్రి పోయి మాటికి అడుగుతున్నందువలన అంటే ఏంటి, మనము ప్రార్థన చేయాలి, మాటికి సిగ్గుమాలి ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. సో ఏ పని చేయాలంటే ప్రార్థన చేయాలి మనం. మరి దేవుడు మరి మనకు జవాబిచ్చేటువంటి దేవుడు. ఎస్తేరు మరి ఆ సెకండ్ టైం పిలిచినప్పుడు అప్పుడు ఆమె చేసిన రిక్వెస్ట్ ఏం రిక్వెస్ట్ అంటే మరి దేవుని వాక్యంలో ఉంది. మరి 7వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాన్నైనా ఎడల నీకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణంను, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. ఆమె పెటిషన్, ప్రార్థన చేయాలి, మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఎస్తేరు రాజు దగ్గర ప్రార్థన చేసింది, రాజుకు చెప్పింది, రాజు దగ్గర విజ్ఞాపన చేసింది. అయ్యా నా ప్రాణము నాకు అనుగ్రహించు, నా నిమిత్తం, అంతేకాదు
నా జనులు, నా మనవిని బట్టి నా జనులు నాకు అనుగ్రహింపబడాలా. వారు చంపబడితే ఎట్లా? వాళ్ళు సంహరింపబట్టను, హతం చేయుటకును, చేయబడి నశించుటకును మేము అమ్మబడిన వారము. మేము దాసులుగా అమ్మబడితే పర్వాలేదు, కానీ మరి నేను ఉండేవాడిని. మా విరోధిని తప్పించుకుంటుగా మేము రాజుని తమని శ్రమపరచడం యుక్తం కాదు. అయ్యా, నేను ఎందుకు వచ్చినానంటే మిమ్మల్ని శ్రమపరచాలని కాదు, బట్ మా వాళ్ళందరూ సంహరింపబడుతున్నారు, చనిపోతున్నారు, కాబట్టి వారి కొరకు వచ్చిన. నా ప్రాణమే కాదు, నా నిమిత్తం నా ప్రజలందరూ. అది బర్డన్. మన ఎనిమి మనల్ని ఇవి ఎల్లప్పుడూ పడేయాలని, చంపేయాలని, నాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూనే ఉంటాడు సాతాను. ఎవరిని మృంగుదమాని మనల్ని చేస్తూ ఉంటాడు. సో దేవుని పని జరుగుతుంటే జరగకుండా ఎంతోమంది ఆపి వాళ్ళు ఉంటున్నారు, మనం నశించేయడానికి ఎంతో మంది చేస్తా ఉన్నారు. సాతాను మరి క్రీస్తు విరోధి, ధర్మ విరోధి, మరి రెడీగా ఉంటాడు మనల్ని దేవుని దగ్గరికి పోలేకుండా, మనం నాశనం కావడానికి, మనం నశించిపోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మరి ఎస్తేరు మరి రాజుతో విన్నవించుకుంది. రాజుకు ఆ మనవి చేస్తున్న తర్వాత చాలా కోపం వచ్చేసింది. ఈ కార్యం చేసింది ఎవరు? వాడెవరు? సో ధైర్యంగా ఎస్తేరు చెప్పేసేసింది. ఎస్తేరు, మా విరోధికు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనను. సో మీ హామానే, ఈయనే దుష్టుడు, ఈయనే మా పగవాడు, ఈయనే మమ్మల్ని సంపాదించాలనుకుంటున్నాని డైరెక్ట్ గా హామాను ముందే చెప్పేసేసింది. ధైర్యంగా చెప్పేసేసింది. మరి రాజు కోపం వచ్చేసింది. ఇంత పని చేస్తున్నాడా అని చెప్పేసి రాజు ఆగ్రహం ఉంది. ఆయన బయటికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాడు. అమ్మో, ఇంకా రాజు నన్ను చంపేస్తాడని చెప్పేసి గ్రహించి ఎస్తేరు దగ్గర బతిమలాడనుకుంటున్నాడు హామాను. మరి అంతేకాదు, రాజు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఎస్తేరు షేయ మీద అంటే ఆమె బెడ్ మీద కూర్చొని ఉన్నాడంట. రాజుకి ఇంకా కోపం వచ్చేసింది. ఏంటి, రాణినే బలవంతం చేయడానికి వచ్చినావా అని చెప్పేసి ఆ కోపంతో అంటే ఆయన తల మీద మూసుకేసేసినారు. మరి ఆ యొక్క హామాను మరి మొర్దెకై కోసం చేసినటువంటి 50 మూరల మరి చూసినట్లయితే ఆ ఉరికొయ్య గ్యాలస్, మరి అది రెడీగా వచ్చాడు. అది తెలుసు, అందరికి తెలుసు. హర్బోనా అటువంటి ఒక మరి షండులలో ఒక యూనక్. ఆ హర్బోనా ఏమిటంటే, అయ్యా ఈయన కట్టి చేసేసిండు ఒకటి ఉరికొయ్య, దాని మీద హామాను తీసేద్దామని సజెషన్ చేసేసాడు. సో మొర్దెకైని తీసుకుపోయి దాని మీద ఉరిని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇక్కడ చూసినట్లయితే మరి మనుష్యుడు ఏమి విత్తాడో అదే పంటకు వస్తాడు. మనం ఏది విత్తే అది కోస్తాం. అంతేకాదు, మరి ఎవడు తీసుకున్న గుంటలో వాడే పడతాడని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది. మరి హామాను ఇశ్రాయేలీయులను నాశనం చేయాలి, యూదులను నాశనం చేయాలి, వారి సంతతిని మొత్తం నిర్మూలించాలి అని అనుకుంటే దేవుడు ఏం చేసినంటే ఆయనను మరి హామాన్కి శిక్ష విధించిండు. ఇట్స్ గాడ్ ఈస్ ద జడ్జ్ అండ్ హీ ఈస్ వెయిటింగ్ అండ్ హీ వాంట్స్ టు ప్రొటెక్ట్ హిస్ పీపుల్. ఆయన ప్రజలను ఆయన రక్షించుకోవాలి, అది ఆయన యొక్క ఉద్దేశం. సో ఈ ప్యాసేజ్లో మనకు 7వ అధ్యాయం చూసినట్లయితే మరి ఎస్తేరు విజ్ఞాపన చేయడం, మనం కూడా ఈ యొక్క ప్యాసేజ్ ద్వారా తెలుసుకోవాల్సింది, మనం కూడా విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి దేవుని కొరకు. ప్రభువా నన్ను రక్షించను, ప్రభా నా బిడ్డలందరినీ రక్షించు, నా స్నేహితులను, నా బంధువులను, నా శత్రువులు, ప్రభా అందరూ రక్షణ పొందాలి. ప్రార్థన చేయాలి. మనం ప్రేయర్ వారియర్స్గా ఉండాలి. దేవుడు గొప్ప కార్యం చేసేటువంటి దేవుడు, మన జీవితాలను మార్చివేసే దేవుడు. సో అలా మనము దేవుని కొరకు మనము విజ్ఞాపన చేసే బిడ్డలుగా ఉండాలని ప్రభు కొడతాడు. ప్రేయర్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్రైస్తవుడు మరి ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలని ప్రభు మాట్లాడతాడు. దేవుడు యొక్క వాక్యాన్ని దీవించును గాక. ఓవర్ టు బ్రదర్ సాగర్. థ్యాంక్ యూ సార్. పాస్టర్ గారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు సార్.
సార్ యాక్చువల్గా దెర్ ఈజ్ వన్ జూయిష్ ప్రావర్బ్ మీకు అందరికీ బాగా తెలుసున్నది. ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద హార్ట్ యూ షుడ్ ఎంటర్ త్రూ ద స్టమక్ అన్నది ఆ జూయిష్ ప్రావర్బ్. దాని సారాంశం ఏమంటే అదే ఇప్పుడు ఆమె చేసిన డిన్నర్ డిప్లొమసీ. అంటే ఇది నేను సెక్యులర్ టర్మ్స్ లో మాట్లాడితే ఆ విధంగా రాజును అది కూడా గాడ్స్ ప్రావిడెన్స్, ఆమెకు ఆ విజ్డాన్ని దేవుడు అనుగ్రహించి ఆ విధమైన గొప్ప మిరకిల్స్ ను ఆమె సాధించింది. సార్ నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అవర్ లర్నెడ్ అడ్వకేట్ గారు. 8వ అధ్యాయంలో ది ఇర్రివోకబుల్ డిక్రీ అండ్ ద న్యూ ఎడిక్ట్ ప్రధాన అంశాలు. ఈ 2 అంశాలు తమరు ఆల్రెడీ ప్రస్తావించారు. వీటిని గురించి మొదటి ఎపిసోడ్ లో కూడా చాలా డీటెయిల్డ్ గా మీరు దాని గురించి తెలియజేశారు. దేవుని అదృశ్య హస్తం ఏ విధంగా మైనారిటీ జ్యూస్ యొక్క ఆధిక్యతను స్థిరపరిచింది, అదేవిధంగా సెకండ్ క్లాస్ సిటిజన్స్ హ్యావ్ బికమ్ మోస్ట్ ఫేవర్డ్ సిటిజన్స్ ఇన్ పర్షియా, ద దెన్ పర్షియా. సో ఈ అధ్యాయంలోని గాడ్స్ ప్రావిడెన్స్ గురించి మరోసారి వివరించవలసిందిగా అడ్వకేట్ గారిని కోరడమైనది. మీకు 15 నిమిషాలు సార్, 15 minutes. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అంకుల్. సో మనం ఈ 8వ అధ్యాయం చూసుకున్నట్లయితే అక్కడ 2 ఉంది. దానికంటే ముందు చూస్తే ఇర్రివోకబుల్ డిక్రీ ఒకటి ఉంది. సో అది ఇర్రివోకబుల్ డిక్రీ కాబట్టి ఇంకో డిక్రీని చేయాలి. సో అప్పుడున్న సిచ్యుయేషన్ అంటే లీగల్ సిచ్యుయేషన్ ప్రకారం దిస్ విల్ రిమైన్ లైక్ దట్ ఉంది. ఇప్పుడు ఏదైతే డిక్రీ చేశారో ఆ డిక్రీని మార్చడానికో తీసివేయడానికో లేదు. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఇర్రివోకబుల్. కాబట్టి ఇంకోటి చేయాలి. ఏం చేయాలి అనేది ఇక్కడ. సో ఈ 8వ అధ్యాయంలో మనకి స్పష్టంగా దాన్ని చెప్పడం జరిగింది. ఎలా వచ్చింది ఏంటి అదంతా మన అందరూ కూడా తెలుసు. సో ఇక్కడ మనం చూస్తే మెయిన్గా ఇవాళ ప్రజెంట్ చర్చ్కి మనం దీన్ని రిలేట్ చేసుకుంటే డివైన్ టైమింగ్ అండ్ హ్యూమన్ ప్యానిక్. సో నౌ వీఆర్ ఇన్ ఏ ప్యానిక్ సిచ్యుయేషన్. ఆ రోజు వాళ్ళు కూడా ప్యానిక్ సిచ్యుయేషన్లో ఉన్నారు. ఆ రోజు కూడా ప్యానిక్ సిచ్యుయేషన్లో ఉంటే మొర్దెకై ఎంత ప్యానిక్ అయినా కానీ ఎస్తేరు చక్కగా ఆయన శాంతింప చేసుకుంటూ డోంట్ గెట్ వరీడ్ అని చెప్పి మీరందరూ ఉపవాసం ఉండండి, నేను ఉపవాసం ఉంటాను, నా ప్రాణం పోయిన పర్లా నేను రాజు దగ్గరికి వెళ్తాను అంటే దేవుడు ఆయన బిడ్డల్ని రక్షించడం కోసం ఇద్దరిని ఏర్పరచుకున్నాడు. ఎస్తేర్ని ఏర్పరచుకున్నాడు, మొర్దెకైని ఏర్పరచుకున్నాడు. సో ఎస్తేర్ ఏం చేసింది? షీ వాజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఎ క్వీన్. షీ డిశ్చార్జ్ హర్ డ్యూటీ బై ఈవెన్ ఛాలెంజింగ్ హర్ లైఫ్. సో అక్కడ మన మొదటి 2 వచనాలు 3 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ ఎట్లా రివర్స్, ఇందాక చెప్పాను రివర్సల్ ఆఫ్ ఇది ఎలా జరిగింది. హామాన్ ఇల్లుని ఎస్తేర్ కప్ చెప్పాడు. అలాగే హామాన్ యొక్క పదవిని ఉంగరాన్ని ఇచ్చాడు. కానీ ఎస్తేర్ ఏం చేసినప్పుడు ఆ తర్వాత రాజు కాళ్ళ మీద పడి వేడుకుంది, ఇవన్నీ కాదు, మాకు మమ్మల్ని చంపేయాలని చెప్పి ఆజ్ఞ ఉంది, కాబట్టి దీని నుంచి ఏం చేయండి అంటే అప్పుడు ఇంక మీరు ఏం చేస్తారో చేసుకోండి అన్నప్పుడే మనకి నెక్స్ట్ ఇంకొక రివోకబుల్ డిగ్రీ వచ్చింది. ఏంటి? వాళ్ళని చంపమనేది. సో అదంతా మనం చూసుకుంటూ వస్తే ఇక్కడ మళ్ళీ మనకి ఇవాళ ప్రజెంట్ చర్చ్కి దాని హౌ వి రిలేట్. ఇంకా మిగతా దానిలోకి వెళ్ళే ముందు ఐ జస్ట్ వాంట్ టు సే దిస్ వన్ ఆల్సో. ఫర్ ద క్రిస్టియన్స్ నౌ we can be confident that the ultimate battle is already won for us by Jesus in the form of cross. ఆ రోజు వాళ్ళకి లేదు, బట్ ఈ రోజు మనకు ఉంది. కృపాయుగంలో ఉన్నాం. సో యేసుక్రీస్తు మన కొరకు ఆల్రెడీ విజయం సాధించాడు. సో ఇట్ ఈస్ అప్ టు అస్ ఫర్ అస్ టు అచీవ్ థింగ్స్. సో ఈ అచీవ్ థింగ్స్ దగ్గరికి మనకి అచీవింగ్ ది థింగ్స్ దగ్గర సూపర్ న్యాచురల్కి ఏముంది గ్యాప్ అంటే అవర్ ఫెయిత్ అండ్ ప్రేయర్స్. దట్స్ ద ఓన్లీ గ్యాప్. సో ఆర్ వి డూయింగ్ దట్ ఆర్ నాట్ అనేది వాళ్ళు ప్రజెంట్ చర్చ్ ఇది చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ మనం చూసుకుంటే అప్పుడు రాజు అంటాడు, హామాన్ చనిపోయాడు, ఎస్ఏర్కి ఆ డిగ్రీ ఇంకా ఇర్రివోకబుల్ డిగ్రీ అలాగే ఉంది. సో అప్పుడు ఏం చేశాడు రాజే, వీళ్ళిద్దరికి అప్పు చెప్పాడు, మీరు ఏం చేస్తారు చేయండి అని. అప్పుడు కూడా వీళ్ళకి ఏదైతే బాధ్యతను అప్పు చెప్పారో ఆ బాధ్యతను వీళ్ళు చాలా జాగ్రత్తగా తమ ప్రజలను రక్షించుకోవడం కోసం ఎలా అనేది దేవుని యొక్క చిత్తానుసారం వాళ్ళు దాన్ని చేసుకోవడం జరిగింది. సో అలాగే మన ఆ చాప్టర్ మొత్తం చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఏమైంది? దే ఆల్ ఎంజాయ్డ్, దే ఆల్ సెలబ్రేటెడ్. సో దేవుడి రాజు సమక్షం నుంచి మొర్దెకై రాజవస్త్రాలతో అలాగే ముద్రా ఉంగరంతో బయటికి వెళ్తాడు. సో వీళ్ళు తీసుకొచ్చిన ఆర్డర్ వలన జ్యూస్ అందరూ కూడా వాళ్ళని ఎవరైతే ఇది చేశారో వ్యతిరేకించి దే కుడ్ ప్రూవ్ దేర్ సుప్రిమసీ, దే కుడ్ ప్రూవ్ దేర్ strength over the
నాన్ జ్యూస్. సో చేసుకొని అందరూ కూడా వాళ్ళు దే కుడ్ సీ గ్లాడ్నెస్ అండ్ జాయ్ అండ్ ఆనర్. సో ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు ఇది దేవుడి చిత్తానుసారం సాధించారో, అక్కడున్న అవిశ్వాసులు లేకపోతే నాన్ జ్యూస్ ఎవరైతే దే ఆల్ గాట్ బిలీవ్. అది మనకి చాలా స్పష్టంగా రాసింది. ఆ అధ్యాయం చివరి వచనం చూస్తే 8వ అధ్యాయం 17 చివరి 2 లైన్లు చూస్తే, మరియు దేశ జనులలో యూదుల ఎడల భయం కలిగిన కనుక అనేకులు యూదుల మతమును అవలంబించింది. సో అనేకులు యూదుల మతాన్ని అవలంబించారు. ఎందుకు? భయం కలిగింది. అంటే వాళ్ళ దేవుడు చేసిన కార్యాల వలన వాళ్ళకి భయం కలిగింది. సో ఇవాళ కూడా భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అదే చేయాలి. ఇజ్రాయెల్లో వీఆర్ ఏబుల్ టు సీ, ద వరల్డ్ ఈజ్ ఏబుల్ టు సీ. సిమిలర్లీ we must show the might of our God, the sovereignty of our God, or else the power of the kingdom మనం చూపించగలిగినప్పుడు ఆటోమేటిక్ గా చాలా మంది మారతారు. దేర్ ఇస్ నో డౌట్. ఆల్రెడీ అక్కడ చూసాం, ఇక్కడ ఖచ్చితంగా. ఎందుకు మనకి వీఆర్ మోర్ అడ్వాంటేజెస్ పొజిషన్ ఉన్నాయి వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ యేసుక్రీస్తు మనకి అది ఇచ్చే వెళ్ళిపోయాడు ఆయన. సో అది మనకు ఉంది కాబట్టి ఇవాళ టుడేస్ చర్చ్కి మనకు ఉన్నది ఏంటంటే, గాడ్ సోవర్నిటీ and unexpected deliverance says that no human plot weapon can prevail over God's people and his plans. సో ఆ రోజు మొర్దెకై మీదకి యూదుల మీదకి ఎలాగా హామాన్ ప్లాన్ చేశాడో, ఇట్స్ అ హ్యూమన్ ప్లాన్. ఈవెన్ టుడే ఆల్ దీస్ ఆర్ హ్యూమన్ ప్లాన్స్. ఎదర్ దే మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూ యాక్ట్స్ ఆర్ న్యూ లాస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఆల్ దీస్ ఆర్ హ్యూమన్ ప్లాన్స్. సో దే కాంట్ at any cost prevail over God's plans. So God's plans and God people. So దీన్ని we need to prove. Similarly, for us God provided a second decree, grace, in the form of Jesus Christ. సో ఇవాళ సంఘం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు రూపంలో మనకి 2వ డిగ్రీని దేవుడు ఇచ్చున్నాడు. సో ఆ డిగ్రీని పొందుకొని కూడా మనం ఏమి సాధించలేని పరిస్థితిలో ఉన్నామా, లేకపోతే మనం చేయగలుగుతున్నామా, చేయలేమా ఏంటి అనేది కూడా ఇవాళ సంఘం ప్రశ్నించుకోవాలి. సంఘం తను ప్రశ్నించుకోవాలి. మనకి 2వ డిగ్రీ యేసుక్రీస్తు రూపంలో ఇచ్చినప్పటికీ వై వీఆర్ ట్రైలింగ్ బిహైండ్? వాట్ ఈస్ మేకింగ్ అస్ టు ట్రైల్ బిహైండ్ ది నాన్ బిలీవర్స్? వీఆర్ ట్రైలింగ్ ఫార్ బిహైండ్ ది నాన్ బిలీవర్స్. వై ఈస్ ఇట్ ఈస్ హ్యాపింగ్ అనేది కూడా మనం నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్స్. సిమిలర్లీ, కాల్ టు కరేజియస్ ఇంటర్సెషన్. సో అంటే ఆ రోజు రూతు తన లైఫ్ని రిస్క్ చేసి షీ వెంట్ అహెడ్. ఏమైనా పర్లేదు, నేను వెళ్తాను, రాజ సమ్ముఖంలోకి వెళ్ళింది. సో షీ రిస్క్డ్ హర్ లైఫ్. So how many of us are risking our life to save the church, to save our brother? So that is much important. It's a big responsibility on our shoulders. Similarly, light after darkness. ప్రతి చీకటి తర్వాత ఖచ్చితంగా వెలుగు ఉంటుంది. సూపర్ న్యాచురల్ వెలుగు ఉంటుంది. ఆ రోజు యూదులు ఎలా చూశారో, ఎస్తేర్ ఎలా చూసిందో, మొర్దెకై ఎలా చూశాడో ఖచ్చితంగా ఇవాళ సంఘం కూడా చూస్తుంది. ఆల్రెడీ మనకు ఆ అధికారం ఇచ్చేళ్ళాడు ఆయన. మనం వీ నీడ్ టు ఎక్సైజ్ ఇట్. సో ఎక్సైజ్ చేయాలంటే విశ్వాసం కావాలి. సింపుల్. మన అథారిటీని ఎక్సైజ్ అంటే వీ నీడ్ హ్యావ్. ఉద్యోగపరంగా అయితే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇక్కడ మనకి విశ్వాసం కావాలి. దట్స్ ఆల్. దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని మనం ఎక్సైజ్ చేయాలంటే వీ నీడ్ హ్యావ్ ఫెయిత్. దట్స్ ఆల్. వన్స్ వీ హ్యావ్ దట్, వీ కెన్ డూ ఎనీథింగ్, వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇవాళ ప్రజెంట్ డే చర్చ్ నీడ్స్ టు సిట్ అండ్ క్రిటికల్లీ ఎగ్జామిన్ ఇట్స్ ఓన్ పొజిషన్ ఆర్ ఇట్స్ ఓన్ అప్రోచ్. నేను ఏ స్థితిలో ఉన్నాను, నా అప్రోచ్ ఎలా ఉంది, వాట్ ఈస్ ద గ్యాప్, వాట్ ఈస్ ది సొసైటీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ, వాట్ ఈస్ ద చర్చ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ, అండ్ ఇన్ వాట్ వే ఐఎమ్ పర్ఫార్మింగ్ అనే దాని మీద సేవకులు కానీ, సంఘ పెద్దలు కానీ, సంఘస్థులు అందరం కూడా, ఇట్స్ వెరీ ఈజీ టు స్విచ్ ది బ్లేమ్ ఆన్ టు సమ్వన్ ఎల్స్. అది కాదు, అందరం కూడా సంఘ పెద్దల మీద, సంఘ కాపుల మీద మనం వాళ్ళని నిందించకూడదు. వీ నీడ్ టు జాయిన్ అవర్ హ్యాండ్స్ విత్ దెమ్ అండ్ మనకు మనమే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని, క్రిటికల్గా ఎగ్జామిన్ చేసుకొని, వేర్ వీఆర్ ల్యాకింగ్, వై వీఆర్ బిహైండ్, వై వీఆర్ ట్రైలింగ్ బ్యాక్ అనే దాన్ని ఆ బ్రిడ్జ్ చేయకపోతే ఖచ్చితంగా రాబోయే రోజులు ఇంకా కష్టంగా ఉంటుంది. రాబోయే రోజులు ఇంకా తీవ్రమైన రిపర్కేషన్స్ ఉంటాయి, తీవ్రమైన అటాక్స్ ఉంటాయి, న్యాచురల్ కెలామిటీస్ చాలా వస్తాయి, ఎర్త్క్వేక్స్ వస్తాయి, రకరకాలుగా వస్తాయి. మనకి బైబిల్లో రాసింది కాబట్టి అవన్నీ జరుగుతున్నప్పుడు ఇవాళ ఆల్రెడీ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కోర్ట్స్లో చూస్తే మోస్ట్ ఆఫ్ ది డైవర్స్ కేసెస్ ఆర్ ఫైల్డ్ బై క్రిస్టియన్స్ అక్రాస్ ది కంట్రీ. సో ఎందుకు అవుతుంది అది, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మనం కూడా క్వశ్చన్ చేసుకోవాలి. చాలా మంది బయటికి చెప్పుకొని దాచుకుంటున్నారు, కానీ కోర్టులో డేటా తీస్తే
మెనీ ఆఫ్ ది కేసెస్ ఆర్ ఫైల్డ్ బై ది క్రిస్టియన్స్ ఫర్ డైవర్స్. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? సో అదొక కొలబద్దం మనకి. ఎందుకు అక్కడికి వెళ్ళాం మనం? వాట్ మేడ్ టు గో అస్ దేర్? తప్పు కావచ్చు, భర్తతో భార్యతో తప్పు కావచ్చు, బట్ వాట్ మేడ్ అస్ టు గో దేర్? ఎందుకు తప్పు చేశారు? ఎందుకు వాళ్ళ తప్పులు సరిదిద్దలేకపోయాం? సంఘంగా, పేరెంట్స్గా మనం ఎందుకు చేయలేకపోయాం అనేది ఒక ఎగ్జాంపుల్కి తీసుకొని సిమిలర్గా ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ది అదర్ డార్క్ ఏరియాస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఆ డార్క్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని ఖచ్చితంగా వాటిని అడ్రస్ చేస్తే డెఫినెట్లీ వీ క్యాన్ అచీవ్ సూపర్ న్యాచురల్ మిరకల్స్ ఫ్రమ్ గాడ్. థ్యాంక్ యూ. Thank you, Advocate Garu. Thank you very much for the wonderful analysis. Next question goes to our Pastor Garu. యూదుల విజయము, పూరీము స్థాపన, మొర్దెకై ఘనత, ఇండియా నుండి ఇథియోపియా వరకు శాంతి స్థాపన, ఇది దైవిక అద్భుతమే, మానవ ఘనత కాదు. సార్, మీ యొక్క సందేశాన్ని ఆ బైబిల్ పర్స్పెక్టివ్ను వివరించవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు 15 నిమిషాలు సార్. థ్యాంక్ యూ బ్రదర్ సాగర్. ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే మరి దేవుని సార్వభౌమత్వం, ఆయన ప్రజలు మరి ఆయన రక్షించుకుంటే విధానం మనం చూస్తా ఉన్నాము. ఎస్తేరు మరి ఏం చేసింది? ఎస్తేరు యొక్క పాత్ర ఏంటిదంటే ఆమె రాజు దగ్గర విజ్ఞాపన చేయడమే కాదు, అయ్యో నా ప్రజలందరూ రేపు 12వ నెలలో మరి 12వ తేదీ మరి ఆ టైంలో యూదులందరినీ చంపేస్తారు, అది ఎడిక్ట్ ఉంది ఆల్రెడీ. సో ఆమె రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేసిందంటే ఆ తలంచిన యోచన, హామాను తలంచిన ఆ కీడు, ఆ యోచన, ఆ యొక్క అదంతా మరి వ్యర్థపరచుని కన్నీళ్లతో రాజు కన్నీళ్లతో వేడుకొనండి. అంటే మరి ప్రార్థన చేయాలా, కన్నీటి ప్రార్థన కావాలి. మనం వాళ్ళందరూ కూడా రక్షింపబడాలి. షుడ్ హ్యావ్ ప్యాషన్ ఫర్ ద సోల్స్. ఎస్తేర్ గ్రంథంలో చూసినట్లయితే షీ హ్యాస్ ప్యాషన్ ఫర్ హర్ పీపుల్. మనకు కూడా యాజ్ ఎ క్రిస్టియన్ వీ షుడ్ హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ ద సోల్స్. పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తి ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు బలం ఇస్తాడు. నీవు ప్రార్థన చేయాలి, నువ్వు దేవుని యొక్క పని చేయాలి. మరి కన్నీటితో విత్తేవారు సంతోషంగా పంటకు వస్తారంట. అంటే మనం కన్నీటితో విత్తాలి, దేవుని వాక్యం విత్తాలి. అంటే దేవుని వాక్యం మనం ఇతరులకు తెలియజేయాలి. అది యేసు ప్రభు కూడా ఈ లోకంలో కన్నీళ్లు విడిచారని, కన్నీళ్లు విడిచారని చెప్పేసి లాజరు చనిపోయినప్పుడే కాదు, అక్కడ ఉండే వారి యొక్క పాపపు స్థితి గమనించి వారి యొక్క నమ్మకం బట్టి ఆయన ఏడ్చినట్టుగా చూస్తాం. యెరూషలేమును చూసి ఆయన ఏడ్చాడు, అయ్యో ఈ యెరూషలేము పాడైపోతుందే, ఎవరు నన్ను నమ్మడం లేదని చెప్పేసి ఆయన ఏడుస్తా ఉన్నాడు. అంతేకాదు ఈ లోకం అంతటి కొరకు ఆయన కన్నీళ్లు పెడుతూనే ఉన్నాడు. రాత్రి ఎంతో రోదనతో వేదనతో ఆయన ప్రార్థన చేసినట్టు చూస్తాం. సో ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ ఎ బర్డెన్ ఫర్ ద సోల్స్. మరి అది దేవుని యొక్క ప్రణాళిక. మరి బైబిల్లో చూసినట్లయితే మొట్టమొదటిగా మరి రాహాబ్ దగ్గరకు వచ్చేసినారు ఇశ్రాయేలు. మరి స్పైస్ లాగా వచ్చి వాళ్ళ ఇంట్లో దిగినప్పుడు, అయ్యా మీరు వచ్చి మమ్మల్ని జయిస్తారు, చంపేసేస్తారు అందరినీ, కానీ నా కుటుంబాన్ని, నా కుటుంబ వారిని అందరినీ మీరు రక్షించాలి అని చెప్పేసి ఆమె ప్రాధేయపడింది. ఆమె కోరిక కాదు, నేను రక్షింపబడినా కానీ నా వాళ్ళందరూ కూడా రక్షింపబడాలా, అది పాయింట్. ఫిలిపియన్ జైలర్ వాళ్ళ ఇంటికి ఆ పౌలు శీలలు వచ్చినప్పుడు, అయ్యా రక్షణ పొందులకు నేనేం చేయాలన్నాడు. అంతేకాదు ఆయన కుటుంబం మొత్తం కూడా బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తాం. ఎస్తేరు ఈరోజు ఏమంటుందంటే, నన్ను కాదు, నా ప్రజలందరూ రక్షింపబడాలా, నా బందరూ విమోచింపబడాలా, నా ప్రజలందరూ అలాగా. అండ్ ఎస్తేర్ నోస్, దేవుడు మరి ఆయన జడ్జి, హీఈస్ ద జడ్జ్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. ఆయన తీర్పు తీర్చేవాడు, పగ తీర్చుకుంటే నా పని అని చెప్పేసి ఆయన దేవుడు అంటా ఉన్నాడు.
భగవద్గీత ప్రతిఫలం ఇచ్చేది నేనే. మరి దేవుని యొక్క ప్రణాళిక మరి ఏంటంటే మనం అందరం కూడా రక్షింపబడాలా. ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఏమి మరి సాతాను యొక్క మరి యొక్క మరి ఈ ప్రిన్సిపాలిటీస్ ఇవన్నీ కూడా వాటిని దేవుడు పారదోలుతాడు. కానీ నువ్వు ఆయనతో ఉండాలి. హీ షుడ్ బి విత్ యూ. నువ్వు సొంత స్ట్రెంగ్త్తో, నీ సొంత బలంతో, నీ జ్ఞానంతో నువ్వు సాతాను జయించలేవు, ఎదుర్కొనలేవు. కాబట్టి మరి నువ్వు దేవుని మీద ఆధారపడి బిడ్డగా ఉండాలి. దేవుని పని చేయడానికి దేవుని మీద ఆధారపడి ఉండాలి. మనం గాస్పెల్ షేర్ చేయాలంటే మరి మనం నశించిపోతున్నారు, మన చుట్టుపక్కలనే నశించిపోయే వరకు మనం ప్రార్థన చేస్తున్నామా? సువార్త చెప్తున్నామా? సింపుల్ సువార్త, యోహాను సువార్త 3:16 ఎంతమందికి వస్తుంది? దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుగా పంపిన వారి విశ్వాసం వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను. దట్ ఇస్ ద సింపుల్ గాస్పెల్. కానీ అది మనం చెప్పకుండా ఎంతోమంది నాశనం అవుతున్నారు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయడం లేదు. వాట్ ఆర్ వి డూయింగ్ యాజ్ ఎ క్రిస్టియన్? ఆర్ వి సింపుల్? నేను రక్షణ పొందిన అయిపోయింది, నేను పరలోకానికి వెళ్తా గ్యారంటీకి, నేను ఏదో చర్చికి వెళ్ళి నేనేదో బయట తిరిగి వచ్చేస్తానని కాదు. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి ఎ ప్రేయర్ వారియర్. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ ప్రే ఫర్ ఆల్ ద సోల్స్ ఆఫ్ ది నేషన్స్. అది దేవుని యొక్క ప్రణాళిక. మరి యేసుక్రీస్తు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. మీరు సర్వలోకం వెళ్ళి సృష్టి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, నేను ఏం చెప్పినానో ఇది బోధించండి. మరి ఆయన యొక్క లాస్ట్ కమాండ్మెంట్ షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ. దేవుని బిడ్డలుగా మనం చేస్తా ఉన్నామా? మరి మొర్దెకై ఎస్తేర్లు నిలబడినారు. మొర్దెకై దేవుని బిడ్డగా దేవుని ప్రభువును ప్రేమించాడు, ప్రభువును ఘనపరిచినాడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ హామాన్కి మొక్కలేదు. ఆయన కింగ్కు ఒబీడియంట్ ఉన్నాడు కానీ హామాన్కు ఒబీడియంట్గా లేడు. హామాన్కి నమస్కరించలేదు, పూజించలేదు. హీ కెనాట్ వర్షిప్, హీ హాస్ టు వర్షిప్ ఓన్లీ గాడ్. దేవుణ్ణి మాత్రమే. అంటే మన కాన్సన్ట్రేట్, మన ప్రయారిటీ ఓన్లీ గాడ్. అది ఉండాలి ప్రతి ఒక్క క్రైస్తవునికి. మరి ఓన్లీ గాడ్స్ కెన్ డూ ఎనీథింగ్. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. మరి ఇక్కడ చూసినట్లయితే మనం ఈ లోకంలో జీవించినప్పుడు మరి పాపము మనల్ని జయించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దేవుని వాక్యంలో మనం బలంగా ఉంటే ఆ దేవుని వాక్యం మనల్ని పాపం చేయనీయదు. సిన్ హ్యాస్ నో డొమినియన్ ఓవర్ అస్. అంటే పాపం మనకు అధికారం ఉండదు. రోమిలకు రాసిన పత్రిక 6:11 చూసినట్లయితే దేవుని వాక్యంలో దివారాత్రము ధ్యానించేవాడు మరి ధన్యుడు అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంటుంది. ఈ లోకంలో మనం జయించాలంటే మంచిత కాదు, దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసము మొర్దెకై ఎస్తేరు కలిగి ఉన్నారు. అలాంటి విశ్వాసము మరి మీకు నాకు ఉందా? ఎటువంటి పరిస్థితిలో అయినా కానీ దేవుని బిడ్డలుగా విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. మనం 1 యోహాను 5:4 చూసినట్లయితే మరి వీ హ్యావ్ విక్టరీ. ఎప్పుడు మనము జయించే వారంగా ఉంటాము? ఎప్పుడంటే మరి వెన్ వీ హ్యావ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసమే. ఈ లోకమును మనము జయించినట్లయితే, జయించడం అంటే మరి మన విశ్వాసం బట్టి మనం జయించడం. మన విశ్వాసం బట్టి మనము విక్టరీ, విల్ హ్యావ్ విక్టరీ. మరి ఎప్పుడైనా కానీ దేవుడు మనకు తోడుగా ఉండాలి. దావీదుకున్న తోడుగా ఉన్నటువంటి దేవుడు, లార్డ్ వాజ్ విత్ హిమ్. ప్రభు దావీదుతో ఉన్నాడు కాబట్టి ఆయన ఆశీర్వదింపబడినాడు. ఈరోజు ప్రభు మనకు తోడుగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ప్రభు తోడుగా లేకుండా మొర్దెకై ఎస్తేర్లు ప్రభు తోడై ఉన్నాడు వాళ్ళకు, అందుకనే అలాంటి పనులు చేయగలిగారు. మనం అలా చేయగలుగుతున్నాం. మనము ఆత్మీయ ఖడ్గము, స్వోర్డ్ ఆఫ్ ద స్పిరిట్, మరి ఆత్మ ఖడ్గం ధరించిన వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా? దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇవి మరి ఇశ్రాయేలీలు మరి అందరినీ చంపేయాలనుకుంటే ఒక కొత్త ఎడిక్ట్ అంటే, ఇశ్రాయేలు మీరు జయిస్తారు, మీరు ఇతరులతో యుద్ధం చేయాలి,
వారు ఇతరులను సంపాదించాలి, ఎవరైతే వాళ్ళని చంపాలనుకుంటే వాళ్ళందరినీ చంపేయమని చెప్పేసి మరి ఒక కొత్త ఎడిక్ట్ గా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రోజు మరి ఇశ్రాయేలీలు వాళ్ళకు విరోధులను మాత్రం అందరిని చంపేసేసారు. విరోధులను చంపడమే కాదు, వారు ఆ దినంన సెలబ్రేట్ కూడా చేసుకుంటా ఉన్నారు. దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు. మనం మైనారిటీలో ఉన్నాము, మనం తక్కువగా ఉన్నాము, మనము జయించలేము, మనం ఓడిపోతాము అనేదంతా కూడా సాతాను మనలో పెట్టే ఆలోచన. మనకు విశ్వాసం ఉన్నట్లే మనం ముందుకు వెళ్ళగలము, మనం జయించగలము. ఎందుకంటే ప్రతిదినం ఎవ్రీ డే మనం దేవునిలో ఎదగాలి. ఇట్స్ ఎ కన్సిస్టెంట్ గా మన యాటిట్యూడ్ ఎట్లుండాలంటే దేవుని వాక్యంలో నేను ఎదగాలి. ఐ హావ్ టు గ్రో ఇన్ ద లార్డ్ డే బై డే, ఎవ్రీ డే. దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. లెట్ us rejoice and glad in it. Be glad in it. మనం సంతోషి ఆనందించాలి. బికాస్ గాడ్ ఈజ్ విత్ us and he counsels us. దేవుడు మనల్ని నడిపించేటువంటి దేవుడు మన దేవుడు కదా. మరి చూసినట్లయితే దేవుని వాక్యంలో మరి గాడ్స్ వర్డ్ ఇస్ దేర్ ఫర్ అవర్ లెర్నింగ్. ఇవన్నీ సంగతులు ఎందుకు జరుగుతున్నాయంటే వీ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. మరి ఒకసారి చూస్తాం, మనం జస్ట్ రివ్యూ చేసుకుందాం. మొర్దెకై యొక్క మరి ఆయన ఏం చేసినాడు. మొర్దెకై ఏం చేసినాడంటే హీ ఎక్స్పోజ్ ది అసాసినేషన్ అటెంప్ట్. అంటే ఏదైనా ఒక తప్పు జరిగితే అది మనం తీసుకెళ్ళి చెప్పాలి, తప్పులు కప్పెట్టకూడదు. అండ్ ధైర్యంగా వాళ్ళ అమ్మ నాన్నలు లేరని చెప్పేసి ఆ అమ్మాయిని వదిలిపెట్టలే. తను తండ్రిగా ట్రీట్ చేసి ఒక రాణి అయ్యేంత వరకు ఆమెను కాపాడుతూనే ఉన్నాడు మొర్దెకై ఎస్తేర్ను. అండ్ అంతేకాదు, హీ రిఫ్యూజ్ టు ఒబే హామాన్ గౌరవించలేదు. హామాన్ కాదు, మనము దేవుని పూజించాల, మన దేవుని నమస్కరించాలి, దేవుని ఆరాధించాలి. అది we have opportunities. ఈ ఆపర్చునిటీస్ మన ప్రతి ఒక్కరికి వస్తాయి, కానీ వాటిని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ వీ హ్యావ్ ట్రస్ట్ ఇన్ గాడ్ ఇన్ ఎనీ వే. ఏ టైంలో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా మనము వీ హ్యావ్ ట్రస్ట్ ఇన్ ద గాడ్. అంతేకాదు, గాడ్స్ జడ్జ్మెంట్ వెంటనే రాకపోవచ్చు, బట్ హీ ఆన్సర్స్ ఇన్ హిస్ టైమింగ్. దేవుడు మనం ప్రార్థన చేస్తూ వెంటనే రిప్లై ఇవ్వకపోవచ్చు, కొద్దిగా డిలే కావచ్చు, బట్ స్టిల్ గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్. ఆయన టైంలో ఆయన చేస్తాడు. ఎస్తేర్ విషయంలో చూసినట్లయితే ఆమె యొక్క స్ట్రెంగ్త్ చూసినట్లయితే మరి ఆమె షీఈస్ వెరీ బ్యూటిఫుల్. హిస్ క్యారెక్టర్ ఇస్ మోర్ బ్యూటిఫుల్. ఆమె క్యారెక్టర్ ఎంతో బ్యూటిఫుల్. షీఈస్ వెరీ కరేజియస్. ఆమె రిస్క్ తీసుకున్నది. నా ప్రాణం పోయిన పర్లేదు, నా ప్రజలందరూ రక్షింపబడాలా. ఆర్ వి కరేజియస్? దేవుడు మనకు పిరికి గల ఆత్మ ఇవ్వలేదు. ఆ రెండో మరణంలో ఎవరు పారిపోతుందంటే పిరికి వారు, అవిశ్వాసులు ఉంది. ఫస్ట్ పిరికి వారే ఉంది. మనము యేసు ప్రభువును ఒప్పుకున్న తర్వాత మనము మనుషులందరూ ఒప్పుకోవాలి. మనం సిగ్గుపడితే కాదు, పిరికి వారం కాకూడదు. మనుషులు నన్ను ఒప్పుకోకపోతే నేను నిన్ను ఒప్పుకోని అంటున్నాడు ఆయన దూతలతో వచ్చినప్పుడు. మరి మనము దేవుని బిడ్డలుగా మరి ధైర్యంగా ఉంటున్నామా, ధైర్యంగా మరి మనం ముందుకు జీవిస్తున్నామా, యేసుక్రీస్తు మరి చూపిస్తున్నామా ఇతరులకు అనేది వెరీ ఇంపార్టెంట్. ఓపెన్ టు అడ్వైస్. ఆమె యొక్క పదవిలో వచ్చిన తర్వాత ఏంటి మొర్దెకై తక్కువడు కదా అని అనుకోలేదు. షీఈస్ ఒబీడియంట్ అండ్ షీ టేక్స్ ద అడ్వైస్. ఎవరైనా ఇతరులు అడ్వైస్ ఇస్తే తీసుకుంటుంది. నేనెందుకు చేయాలా, నేను అధికారిని, నేను మంచి పొజిషన్లో ఉన్నా, నేను ఈయన మాట ఎందుకు వినాలి అని అనుకోలేదు. షుడ్ బి ఒబీడియంట్, షుడ్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ అదర్స్. నీకంటే పెద్దవాళ్ళు, నీకంటే అనుభవం ఉన్న వాళ్ళు అడ్వైస్ ఇస్తే నువ్వు వాళ్ళను తీసుకోవాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ యూ హ్యావ్ టు ఫర్ అదర్స్, యూ షుడ్ హ్యావ్ ఎ కన్సర్న్ ఫర్ అదర్స్. మనకు కన్సర్న్ లేకపోతే మనం ఏం చేయలేము. దేవుడు ఏమంటాడంటే మొదట నన్ను ప్రేమించాలి, మొదటి ఆజ్ఞ. ముఖ్యమైన ఆజ్ఞ అంటే ప్రభువుని ప్రేమించాలి మనం. రెండవ ఆజ్ఞ అంటే నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించాలి. నువ్వు ప్రేమించకపోతే మరి ప్రభు ప్రేమించినట్లు కాదు. వెన్ యూ లవ్ గాడ్, ప్రభుని ప్రేమించినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఇతరులను ప్రేమిస్తావు. ఇతరులను ప్రేమించడం అంటే
ఇతరులు నశించకుండా, ఇతరులు అగ్నిలో పడి నాశనం కాకుండా నువ్వు కొందరిని అగ్ని నుంచి లాగినట్టు లాగుతావు నువ్వు ప్రేమ ఉంటే. నిజంగా డూ యూ హ్యావ్ లవ్ ఫర్ అదర్స్? మన సొంత బంధువులు ఎంతోమంది క్రైస్తవత్వంలో లేకుండా ఉన్నారు, ఇంకా యేసుక్రీస్తు నమ్మకుండా ఉన్నారు, ఇంకా దురలవాట్లలో ఉండే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన బంధువులు, మన చుట్టాలు ఎంతోమంది ఉన్నారు. కానీ వారి గురించి మనకి ఏమన్నా ఉందా కన్సర్న్? ఆర్ యు రియల్లీ ఇంట్రెస్టెడ్? కన్సర్న్ ఫర్ పీపుల్, కన్సర్న్ ఫర్ అదర్స్ ఎస్తేర్కు ఉంది అది. అండ్ వాట్ ఆర్ ద లెసన్స్ వీ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ ఎస్తేర్? సర్వింగ్ గాడ్. ఎటువంటి పరిస్థితుల్లో కానీ సర్వ్ గాడ్. తల్లిదండ్రులు పోయినా, రాణి లాంటి అంత పొజిషన్ వచ్చినా, ఎటువంటి పొజిషన్ అండ్ గాడ్ హ్యావ్ ప్లేస్డ్ ఇన్ ద బెస్ట్ పొజిషన్. గాడ్స్ పర్పస్ ఏంటంటే నిన్ను ఏ పొజిషన్లో ఉన్నా కానీ నువ్వు దేవుని కొరకు వాడబడాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొజిషన్. నువ్వు తక్కువ పని చేస్తున్నా, నువ్వు అత్యధికమైనటువంటి పొజిషన్లో ఉన్నా కానీ నువ్వు దేవుణ్ణి మర్చిపోకుండా దేవుని పని చేయాలి. నీకు ఒక బాధ్యత ఇచ్చిండు. నువ్వు ఎంత హై పొజిషన్ ఉంటే నీకు ఇంకా ఎక్కువ బాధ్యత ఇచ్చిండు దేవుడు. దేవుడిని ఎక్కువ తలాంచినంటే నువ్వు ఎక్కువగా దేవుని కొరకు కష్టపడాలి. అది. అండ్ షీ హ్యాడ్ ద కరేజ్ టు ఫేస్ ఎనీ సిచ్యుయేషన్. ఆర్ వి రెడీ టు ఫేస్? ఆర్ వి రెడీ టు ఫేస్? మూడవ క్యారెక్టరు హామాను. హామాను గర్వం వచ్చేసేసింది. అందరు నన్ను లైక్ చేయాలా, అందరు నన్ను గౌరవించాలా అని అనుకుంటా ఉన్నాడు. అరోగెన్స్, సెల్ఫ్ ఇంపార్టెన్స్. నాకు ప్రతి ఒక్కటి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, నన్ను మొక్కాలా అందరూ, నాకు నమస్తే పెట్టాలి అందరూ. ఈ విధమైన భావజాలంతో, వీటి మీద ఆలోచనలతో ఆయన ఉంటున్నాడు. అండ్ ఇతరులను కేర్ చేయడం లేదు. వాళ్ళని చంపేద్దాం, వాళ్ళ సంతతి మొత్తం చంపేస్తాం, వంశాన్ని చంపేసేద్దాం, మొత్తం నశింపజేద్దాం. సో ప్లాన్డ్. ఎప్పుడు కీడు చేయాలనే, ఎప్పుడు నాశనం చేయాలనే, ఇతరులు నశింపబడాలి. హీ హ్యాస్ హేట్రెడ్ టువర్డ్స్ జ్యూస్. దేవుని బిడ్డల మీద హేట్రెడ్ ఉంది. ఆ కాలంలోనే యాంటీసెమిటిజం. యూదులు అంటే మరి యూదుల మీద హేట్రెడ్ అప్పటి నుంచే ఉంది, ఇప్పుడు కాదు, అప్పటి నుంచే ఉంది. దేవుని బిడ్డల మీద పగ సాధించాలా, దేవుని బిడ్డలను నాశనం చేయాలా, దేవుని పని జరగకుండా ఆపాలా. సాతాను యొక్క ప్రయత్నాలు, సాతాను ఆయన అధికారుల యొక్క ప్రయత్నం. సో ఎప్పుడైతే మన హృదయంలో దుష్టత్వము ఉంటుందో, వి మేక్ ఈవిల్ ప్లాన్స్ చేస్తామో. ఎప్పుడెప్పుడు ఎవరెవరిని నాశనం చేద్దామా, ఎవరెవరిని చేద్దామా, మనం బాగుపరచాలని ఉండదు. సాతానికి మనం బాగుండడం ఇష్టం లేదు. ప్రైడ్, గర్వము నాశనం నడుపుతుంది. మనలో ఏమాత్రం గర్వం ఉన్నా కానీ మనం దేవుని బిడ్డలు కాదు. గర్వం ఉంటే మనం ముందు. గర్విష్ఠులు ఆయనకు హేయులు. మనలో ఏమైతే తగ్గింపు ఉండాలి, సాత్వికం ఉండాలి. దేవుని బిడ్డలుగా, యేసుక్రీస్తు బిడ్డలుగా మరి మనము సాత్వికులు ఉండాలి. అండ్ ఈర్నింగ్ ఫర్ పవర్. నాకు పవర్ కావాలి, నాకు ఆధిక్యత కావాలి, నేను ఎప్పుడు మంచి పొజిషన్లో ఉండాలి అని కోరుకొని, నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలి, నాకు ఎక్కువ విలువ ఉండాలి అని ఆ యాటిట్యూడ్, హమాన్ లాంటి యాటిట్యూడ్ మనకు ఉండకూడదు. అది సాటానిక్ యాటిట్యూడ్. సో ఆర్ వి డెడికేటెడ్ టు ద లార్డ్ ఆర్ డెడికేటెడ్ టు ఈవిల్? మనం సాటాన్కు మరి డెడికేట్ చేస్తున్న మన లైఫ్, మనం ఆర్ వి డెడికేటింగ్ అవర్ లైఫ్ టు ద గాడ్? ఆర్ వి సరెండరింగ్ అవర్ లైఫ్ టు గాడ్? మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుని బిడ్డలుగా మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఇంకా నువ్వు దేవుని పని చేయకుండా ఉంటున్నావా? డోంట్ హ్యావ్ ద బర్డెన్ ఫర్ సోల్స్. ఎస్తర్ లాగా రిస్క్. ఆర్ యు నాట్ గోయింగ్ టు టేక్ రిస్క్ ఫర్ గాడ్? ఆర్ యు నాట్ గోయింగ్ టు టేక్ రిస్క్ ఫర్ యువర్ పీపుల్? ఇంత నశించిపోతా ఉంటే, ఎంతో మంది ఇంకా అంధకారంలో ఉంటే, మరి ఎంతో మంది మన క్రిస్టియన్స్ మనం 2%. వాట్ అబౌట్ 98%? 98% గురించి బాధ లేదా మనకు? ఎప్పుడు చేయాలి మనం ఆ పని? మనమే కొట్లాడుకుంటూ, మనమే క్రిటిసైజ్ చేసుకుంటూ, మనం దేవునికి పేరుకు అవమానం తెచ్చుకుంటూ, ఈ రెండులోనే కొట్లాడుకుంటూ జీవిస్తూ ఉన్నామా? లెట్స్ లుక్ అంటు ద లార్డ్. దేవుని వైపు చూద్దామా? మనం అందరినీ రక్షించుకుందాం. దేవుని యొక్క ఆజ్ఞలు పాటిద్దాం. దేవుడు తప్పకుండా మనల్ని బలపరుస్తాడు, నడిపించేటువంటి దేవుడు. నీలో చేసేటువంటి ఆ క్రియ,
అంతవరకు కొనసాగించే దేవుడు. వీ హ్యావ్ ఎ గైడ్ అండ్ హూ లిఫ్ట్స్ అస్. అంతేకాదు మన చేయి పట్టుకొని నడిపించేవాడు ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలుగా జీవించాలా. ముఖ్యంగా ఎస్తేర్ లాగా, మొర్దెకై లాగా ఉండాలి. నాట్ లైక్ హామాన్. విశ్వాసంలో ఉండాలి, స్థిరులుగా ఉండాలి, భారంతో పనిచేయాలి. అప్పుడు దేవుడు మన జీవితాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మహిమ పరచబడతాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఓ టు బ్రదర్ సాగర్. సాగర్ మీట్ లో ఉన్నారు. సార్ ఐఎమ్ ఆడిబుల్ సార్. ఎస్, నౌ ఆడిబుల్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు, చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు సార్. ఇందులో ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ తమరికి. యాక్చువల్లీ మన ఇండియన్ క్రిస్టియానిటీ ఈజ్ one of the oldest religions in India. When compared to Hinduism and other religions, Indian Christianity is also 2025-year-old religion. Right from AD 52, నాటి థామస్ గారు అయితేనేమి, సెయింట్ థామస్ గారు అయితేనేమి, బర్తలోమై గారు అయితేనేమి, వారు వచ్చి ఈ యేసు ప్రభు యొక్క సువార్తను చాటి చెప్పడం మొదలైంది. అదేవిధంగా దేవుని రాజ్య స్థాపన అన్నది జరుగుతూ వస్తూ ఉంది. In spite of all this great work, missionary work, why our population is only 2.5, sir? And దేవుని ప్రణాళిక కొంత ఇక్కడ what is lagging, why we are lagging behind in increasing the population of Christians in India అన్నది ఒక చిన్న ప్రశ్న సార్. దానికి దయచేసి కైండ్లీ ఎగ్జామిన్ ద ఇష్యూ అండ్ గివ్ యువర్ రిప్లై సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి అడ్వకేట్ గారు రెడీగా ఉన్నారు ఆన్సర్ చేయడానికి. ఆ తర్వాత నేను యాడ్ చేస్తాను. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ. అంటే ఇది యాక్చువల్ గా మీరు చెప్పింది రికార్డ్స్ లో ఉంది అది. బట్ దెర్ ఆర్ అన్రికార్డెడ్ పీపుల్, మెనీ పీపుల్ ఆర్ దేర్. And I'll just give a few examples. Unbaptized Christians. So they follow Christ. They follow Christ very powerful and very beautiful than us. They are in good positions. Right now, I know three judges who are ante manchi caste Hindu, so-called caste Hindus దాని నుంచి కన్వర్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. They are unbaptized. అంటే they don't say that they are Christians, but వాళ్ళ టేబుల్ మీద వాక్యం ఉంటుంది. వచ్చిన వాళ్ళని కౌన్సిల్ చేసే విధానంలో క్రిస్టియానిటీ గురించి చెప్తారు, వాక్యం చెప్తారు. ఎస్పెషలీ డైవర్స్ కేసెస్లో 2 జడ్జిలు నాకు తెలుసు. వాళ్ళు దే ఆర్ బిలీవింగ్. వాళ్ళు వచ్చిన వాళ్ళని, క్రిస్టియన్స్ని, కపుల్స్ని, ఏంటమ్మా ఇది మీరు క్రైస్తవులు అయ్యండి అని చెప్పి వాక్యం చెప్పి, వాక్యాలను తీసి చూపించి 4 గోడల మధ్యన వాళ్ళతోనే కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నారు. అని వాళ్ళు ఇచ్చే జడ్జ్మెంట్స్ కూడా ఎలా ఇస్తున్నారంటే, దే ఆర్ నాట్ గివింగ్ డైవర్స్కి ఇవ్వట్లేదు, లీగల్ సెపరేషన్ ఇస్తున్నారు, జ్యుడిషియల్ సెపరేషన్. సో జ్యుడిషియల్ సెపరేషన్ అంటే దే కెన్ స్టే అపార్ట్, బట్ డైవర్స్ అనే ట్యాగ్ ఉంటుంది వాళ్ళకి. సో దట్ గివ్స్ ఎ స్కోప్ ఫర్ దెమ్ టు రీయూనైట్. సో అట్లా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే స్టిగ్మా అనేది ఉంది. దేర్ ఈజ్ స్టిగ్మా. అంటే తక్కువ కులాల దేవుడు, క్రైస్తవులు అంటే తక్కువ కులస్తులు. ఈ స్టిగ్మా ఉంది కాబట్టి స్టిగ్మా నుంచి కూడా సొసైటీలో భయపడి మెనీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్. దే ఆర్ నాట్ ఏబుల్ టు సే. ఈవెన్ మా విలేజ్లో ఉన్నారు. దే ఆర్ పీపుల్, though they belong to lower strata of the BC community, but still they pray, they do everything within the house, but they don't identify themselves. ఎందుకంటే ఆ స్టిగ్మా ఉంది. సో ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఐ జస్ట్ వాంటెడ్ అదర్ అవుట్ ఆఫ్ దీస్ థింగ్స్. సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఒకటి వచ్చింది. మన అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినాక, SC/ST అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినాక సుప్రీంకోర్టు వెర్డిక్ట్ వచ్చింది. ఆ వెర్డిక్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, ఇన్వెస్టిగేషన్ చేసి ప్రూవ్ అయినాక FIR రిజిస్టర్ చేయాలండి. సో దాని మీద అక్రాస్ ది కంట్రీ వితౌట్ ఎనీ లీడర్షిప్ పెద్ద ఉద్యమం జరిగితే సుప్రీంకోర్టు వెర్డిక్ట్ని మళ్ళీ మనం మార్చలేం కాబట్టి దానికి మళ్ళీ పార్లమెంటే, డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి పార్లమెంట్ రావాలి కాబట్టి పార్లమెంట్ మేడ్ అన్ ఎనాక్ట్మెంట్, మళ్ళీ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. సో ఇట్లా
ఈ డిక్రీ మనకి ఇర్రివోకబుల్ డిక్రీస్ కి మనకు అదొక ఎగ్జాంపుల్ కింద అదొకటి ఉంది. ఇంకోటి వాళ్ళ చర్చ్ ఏంటంటే వాట్ ద చర్చ్ ఇస్ లాకింగ్. ఆ రోజు ఏలియా చెప్పాడు వాళ్ళకి, మీరు అందరు రండి, మీరు ఒక పక్క నుంచి నేను ఒక పక్క నుంచి 400 మంది నుంచి ఒక పక్కన రోజంతా ప్రార్థించిన ఏమి కాలేదు. ఏలియా ప్రార్థించగానే ఏం జరిగిందని చెప్పవసలేదు. సో ద చర్చ్ ఈజ్ లాకింగ్ దట్. అందుకనే మనకే క్రైస్తవులు ఎక్కువ కనపడట్లేదు. ఉన్నారు ఇన్ నంబర్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ ఎస్సీ కవర్. ఎస్సీ కవర్లో ఉండబట్టి ఇక్కడ ఎన్యూమరేషన్లు ఇక్కడ రారు మనకి చాలా మంది, ఎందుకంటే అక్కడ బెనిఫిట్స్ పోతాయేమో అనే దానిలో ఉన్నారు. బట్ దే అటెండ్ టు ది చర్చ్. ఇటువంటి అన్ని ఉన్నాయి. సో అది ఒక ప్రధాన కారణం అనేది. థ్యాంక్ యూ. భాష గారు, యూ కెన్ కంటిన్యూ. ఎస్, థ్యాంక్ యూ విజయ్ గారు, బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. గుడ్. అది మెయిన్ రీజన్ అదే. అది కాకుండా మరి నేను కొద్దిగా యాడ్ చేస్తే ఏంటంటే ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ మిషనరీ. అది మనం మర్చిపోతున్నాం. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ మిషనరీ. సో నేను ఒక క్రిస్టియన్ అంటే అర్థం ఏంటంటే నేను యేసుక్రీస్తు గురించి ప్రకటించాలంతే. నేను డోంట్ ప్రీచ్ ఆర్ లేకపోతే డోంట్ షేర్ జీసస్ క్రైస్ట్, ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్. అంటే మనము ఆన్ రికార్డ్ కాదు, ఏదో ఒక రకంగా మనం చూసుకుంటే మల్టిప్లికేషన్ జరగడం లేదు. ఇప్పుడు కనీసం ఒక మనిషి నేను రక్షణ పొందిన తర్వాత, నేను యేసుక్రీస్తు నమ్మిన తర్వాత ఈ సంవత్సరంలో నేను ఒక్కరినన్నా చేయగలనా? అలా ఒకరిని ఒక్కొక్క సంవత్సరం చేస్తే ఆల్మోస్ట్ 10-15 yearsలో మొత్తం ఎంటైర్ వరల్డ్ క్రిస్టియన్ అవుతుంది. కానీ మనం ఆ మల్టిప్లికేషన్ జరగట్లేదు. సో దట్ మల్టిప్లికేషన్ జరగాలంటే ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ బర్డన్ ఫర్ క్రైస్ట్. ఇంకోటి, మారు మనసు పొందని క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. మారు మనసు పొందాలా. అండ్ అంతేకాదు, వన్ షుడ్ హ్యావ్ ఎ బర్డన్. అప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే మనము ఫస్ట్ మన చుట్టాలను, లేదు మన బంధువులను, మన క్లోజ్ ఫ్రెండ్స్ను మనము షేర్ చేసుకుంటాం. షేర్ చేయడం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు ఏమంటున్నాడంటే విత్తండి, రక్షణ నా కార్యం, దాట్స్ మై డ్యూటీ. మనం రక్షించలేము ఎవరిని. సో ఇట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అంటే నువ్వు షేర్ చేయాలి. షేర్ చేసి దేవుడు కార్యం చేస్తాడు. సో కాబట్టి ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ మిషనరీ అని జ్ఞాపకం ఉంచుకొని ఎవ్రీబడీస్ డ్యూటీ వాళ్ళు చేస్తే ఆటోమేటిక్గా విదిన్ 10 years ఎంటైర్ వరల్డ్ విల్ గో క్రిస్టియన్. అంటే మల్టిప్లికేషన్. నేను కనీసం ఈ సంవత్సరం ఒకరిని చేయాలి. అలా ఎవ్రీ క్రిస్టియన్ అట్లా థింక్ చేసి వాళ్ళు ఎవ్రీ ఇయర్ 1 క్రిస్టియన్ తీసుకొని రావాలి అని అట్లా మీరు అనుకుంటే ఆటోమేటిక్ ఈజీ అవుతుంది. వై నాట్? ఇట్స్ పాసిబుల్. మరి అలా జరగాలని చెప్పేసి మనం ప్రార్థన చేద్దాం. పీపుల్ షుడ్ హ్యావ్ అ బర్డన్ ఫర్ సోల్స్. అంటే ఏంటంటే నిజమైన క్రీస్తు స్వభావం మనలో రావాలి. ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ షుడ్ బి ఫార్మ్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రిస్టియన్. దెన్ దే విల్ వర్క్ లైక్ జీసస్, దే విల్ వాక్ లైక్ జీసస్, అండ్ దే బిహేవ్ లైక్ జీసస్. దెన్ ఎంటైర్ ద వరల్డ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. లెట్స్ హోప్ ఫర్ దట్ అండ్ లెట్స్ ప్రే ఫర్ దట్. మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సాగర్ గారు, నేను ఒక చిన్న పాయింట్ మర్చిపోయాను అసలు ఈ సార్. అదే విధంగా ప్లీజ్ ఎండ్ ద పాడ్కాస్ట్ విత్ యువర్ ప్రేయర్ అండ్ బెనిడిక్షన్ సార్ ఆఫ్టర్ యువర్ మెసేజ్ సార్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ సాగర్. నేను దీంట్లో ఎస్తేరు గ్రంథంలో ఒక పండుగ వచ్చింది. అది ఆ పూరిము పండుగ. పూరిం అనేది ఏంటంటే లాటరీ వేస్తారు వాళ్ళు ఫస్ట్. అంటే ఆ లాటరీ వేసినప్పుడు ఏమంటే ఆ 12వ నెల మరి ఆ యొక్క పర్టికులర్ డేట్ లో మరి యూదులు చంపేయాలని చెప్పేసి ఒక డేట్ వాళ్ళు ఫిక్స్ చేసినట్టుగా చూస్తాము. అదే డేట్ లో యూదులు మరి వాళ్ళ యొక్క శత్రువులు చంపేసినట్టు చూస్తాము. అండ్ ది మేడ్ ఏ ఫెస్టివల్. ఇది దేవుడు మనకు విడుదల కలుగజేసినాడు, దేవుడు మనల్ని కాపాడాడు, దేవుడు మనకు విక్టరీ దయచేసి అని చెప్పేసి ఆ పూర్వం పండుగ ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారు. అది ఒక ట్రెడిషన్ అయిపోయింది ఫర్ ఇజ్రాయలైట్స్. అంటే దేవుడు చేసినటువంటి మరి ఒక గొప్ప కార్యాన్ని వాళ్ళు మర్చిపోకుండా ఒక పండుగ రూపంలో దేవుడిని షేర్ చేసుకుంటా ఉన్నారు. సో మన జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప మేలు మనం మర్చిపోకుండా మనం తలుచుకుంటూ దేవుని స్తుతించాలని చెప్పేసి ప్రభు అంతా మాట్లాడుతున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మొర్దెకై యొక్క గ్రేట్నెస్ మనం చూస్తాం. అంటే ఏంటి? వై? దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకోవాలి. దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటే వాడు హీ అబైడెత్ ఫర్ ఎవర్. హీ డూయత్ ద విల్ ఆఫ్ గాడ్ షల్ అబైడెత్ ఫర్ ఎవర్. దేవుని వాక్యము మరి మనం దేవుని చిత్తం నెరవేర్చుకుంటే మనము ఎప్పటికీ ఉంటాం, ఎప్పటికీ ఆయనతో పాటు ఉంటాం. సో అది గాడ్స్ అసూయన్స్. షల్ వి ప్రే? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మాత్రం దయగల నాయన యేసయ్య, నీకు వందనాలు నాయన ప్రభా. ఈ ఎస్తేరు గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడినారు నాయన ప్రభా. మమ్మల్ని నాయన సరి చేసినారు, మీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినారు, నీకు వందనాలు.
ప్రభా ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేసినటువంటి నాయన ప్రభా బ్రదర్ హేమ్ సాగర్ గారిని, నాయన బ్రదర్ డేవిడ్ విజయ్ గారిని మీరు దీవించండి ప్రభా. మరి గ్రేస్ మినిస్ట్రీ పరిచర్య నాయన ప్రభా నడుపుతున్నటువంటి పరిచర్య చేస్తున్నటువంటి పాస్టర్ సుభాష్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన ప్రభా. నాయన వింటున్న ప్రతి శ్రోతను మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన ప్రభా. నాయన ప్రభా నీ యొక్క వాక్యం నాయన ప్రభా మమ్మల్ని బలపరిచేదిగా ఉన్నట్టు నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం ఆయన ప్రభా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసి నీ బిడ్డలుగా ముందుకు సాగుటకు అనేకులకు దీవెనకరంగా ఉంటూ సహాయం దయచేయమని మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సంచేయడం మనకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం చూడండి గాక. ఆమేన్. థ్యాంక్ యూ. Praise the Lord.